యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మా నీకి గడికి సర్ప్రైజ్ అనమాట. సో యాక్చువల్లీ నేనైతే సైకిల్ తీసుకున్నాను. వాడైతే ఇప్పుడు బయట ఉన్నాడు. సో లోపలికి వచ్చిన తర్వాత వాడు ఎట్లా ఫీల్ అవుతాడు అనేది మీరే చూద్దాం. కానీ సో ఇప్పుడు ఫస్ట్ సైకిల్ చూపిస్తాను మీకు. యాక్చువల్లీ వాడికి పెద్ద సైకిల్ ఉంది కదా, వాళ్ళ అత్త ఇచ్చిన బర్త్డేకి. బట్ అదైతే అందట్లేదు అండ్ వాడికి హ్యాండిల్ చేయడం రావట్లేదు. సో అందుకే తీసుకున్నాను అనమాట. సో మనం హ్యాండిల్ చేయొచ్చు అని చెప్పేసి వాడికి ఇప్పుడు కళ్ళు మూసుకుని ఇచ్చి చూపిద్దాము. యాక్చువల్లీ సైకిల్ కొనమని చాలా డేస్ నుంచి అడుగుతున్నాడు అనమాట. ఎక్కడైనా ఏదైనా తొక్కుతుంటే నాది నాది అని చెప్పి. సో అందుకే తీసుకున్నాం ఫైనల్లీ. బట్ వాడికన్నా చిన్నోడు బాగా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యాడు చూడండి. పిల్లలకి ఒక 3-4 ఇయర్స్ గ్యాప్ ఉందనుకోండి, వాళ్ళ చిన్నవి అయిపోతున్నాయి అని చెప్పి తమ్ముడికి ఇవ్వడము. సో అలాంటి అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది. బట్ ఇలాగ 1 ఇయర్ 1.5 ఇయర్ గ్యాప్ ఉన్న పిల్లలు ఏంటంటే ఇద్దరికి ఒకటే కావాలి అని అంటారు. చాలామంది ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేసే ఉంటారు. బట్ ఇక్కడ ఏంటంటే మా చిన్నోడు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. వీడు ఎప్పుడూ అంత సైకిల్ మీద అంత ఎగ్జైట్మెంట్ అవి చూపించే టైప్ కాదు. బట్ ఈ సైకిల్ కొన్నప్పటి నుంచి నేనే ఎక్కుతా ఆ ఫీలింగ్లో ఉంటున్నాడు. సో బట్ నిక్కిగాడు కూడా అడ్జస్ట్ అయ్యాడు. వాడిని కాసేపు తొక్కనిస్తున్నాడు, వీడు తోస్తున్నాడు అనమాట. సో చూసుకోవడం వల్ల కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యాము. లేకపోతే నార్మల్ కాదు. ఎక్కు మోక్ష నవ్వు సైకిల్ అవుద్ది. ఇలా చూడు, సైకిల్ అవుద్ది. నీదా తమ్ముడుదా? కా తమ్ముది. ఎవరు కొన్నది? ఎవరు కొన్నది? డాడీ అమ్మ? డాడీ కొన్నదా? ఇక్కి నేనమ్మ కొన్నాను. నీకు అమ్మమ్మ లిల్లీ అది పిల్ల అమ్మమ్మని పిల్లు చిన్నడు అమ్మమ్మ పిల్లు. సైకిల్ తోకనే ఇంకా సైకిల్ హ్యాండిల్ విషయంలోకి వస్తే మా చిన్నోడు తొక్కితే పెద్దోడు హ్యాండిల్ చేస్తున్నాడు కదా. ఇక్కడ చూడండి, వాళ్ళ అన్నయ్య తొక్కుతుంటే వీడే హ్యాండిల్ చేయాలంట. ఆ మోహిత్ని అయితే తోసేసి వీడే హ్యాండిల్ చేస్తానని ఏడ్చాడు అనమాట. తర్వాత ఫైనల్లీ వాళ్ళ అన్న తొక్కుతుంటే వాడే హ్యాండిల్ చేస్తున్నాడు. ఇంకా ఫైనల్లీ మా డే అయితే ఇట్లా కంప్లీట్ అయ్యింది. ఒక్క సర్ప్రైజ్ అనుకుంటే ఇద్దరు సర్ప్రైజ్ అయ్యారు. ఇద్దరు హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్.